నమస్కారం. నేను అంబటి సుధాకర్ గంగపుత్ర, తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం యోజన సంఘం ప్రెసిడెంట్, మళ్ళీ తెలంగాణ బీసీ హక్కుల పరిరక్షణ సమితి కోశాధికారిగా, మరియు తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం కీర్తి శిష్యులు ఏఎల్ మల్లయ్య గారు, అలాగే బీసీ హక్కుల పరిరక్షణ సమితిని స్థాపించింది కీర్తి శిష్యులు సర్దార్ ఏఎల్ మల్లయ్య గారే. సో మేము తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం కానీ, బీసీఏ హక్కుల పరిరక్షణ సమితి కానీ గంగపుత్రులకు ముదురాజుల గురించి ఏకదాటిగా చాలా పోరాటాలు చేస్తూనే ఉన్నాం, చేస్తాం కూడా. పెద్ద మనిషి లేడని మేము ఏం నిరుత్సాహపడట్లేదు. మొన్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం రోజు 21 రోజు మన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు నాగకర్నూల్లో మీటింగ్లో పోయి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ కార్యక్రమం పాల్గొన్నారు. సంతోషం. ఆ ప్రోగ్రాంలో మీరు ఒక కులానికి మంత్రివర్యులు కాదు, యావత్ శాఖకు మంత్రివర్యులు, కానీ మీరు ముదురాజులను బీసీడీలో ఉన్న వాళ్ళని బీసీఏలను కలుపుతా అనడము ఎంతవరకు న్యాయం? మీరు చేస్తే ముదురాజులకు సపరేట్ కార్పొరేషన్ ఇచ్చేసి 100 కోట్లు ఇవ్వండి, మా మత్స్యశాఖకు 10 కోట్లు ఇవ్వండి. కానీ మా కుల వృత్తిని మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు వాకిటి శ్రీహరి గారు? మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వచ్చినాక మా గంగపుత్రులకు చాలా సంతోషం వేసింది. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు మా కుల వృత్తిని కులాన్ని నాశనం పట్టించారు. మీ యువరక్తం ఉన్న రేవంత్ రెడ్డి గారు మా పాలిట దేవుడుగా ఉంటాడు, మా కులాన్ని రక్షిస్తాడు, కుల వృత్తులను కాపాడుతాడు అని అనుకుంటే మీ మంత్రివర్యులు తెలిసి కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో ఉన్న బీసీడీ బీసీఏ కులాలది వాళ్ళకి 7% ఉంది బీసీఏలో, మాకు 7% ఉంది బీసీడీలో. వాళ్ళ జనాభా 1 కోటి అంటున్నారు, మా 57 కులాల జనాభా 1 కోటే ఉండదు. మీరు వాళ్ళని తీసుకొచ్చి బీసీఏలో కలపడం ఎంతవరకు న్యాయం? వాకిటి శ్రీహరి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, కాస్త దయచేసి మీరు మీ కులానికి మీ జాతికి సేవ చేయాలనుకుంటే మీరు 100 కోట్లు కాదు 1000 కోట్లు తీసుకోండి, ప్రభుత్వం నుంచి బడ్జెట్ తీసుకోండి, ఓకేనా? మాకు 10 కోట్లు ఇచ్చినా చాలు, అసలు మాకు ఇవ్వకున్నా చాలు. మా కులాన్ని మా కుల వృత్తిని మా సొసైటీని నాశనం చేయకపోతే చాలు. మా పుణ్యం కట్టుకోండి దయచేసి. మిమ్మల్ని కోరేది ఒకటే, మా గంగపుత్ర జోలికి రాకండి, బీసీఏల గురించి జోలికి రాకండి, మమ్మల్ని అన్యాయం చేయకండి. మీరు మాకు ఫ్రీ చేపలు ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు, అది ఇచ్చుకుంటే మీ జాతికి ఇచ్చుకోండి, మాకు అనవసరం. మా కులాన్ని మా జాతిని నాశనం మాత్రం చేయకండి దయచేసి. వాకిటి శ్రీహరి గారు మీకు విన్నవించుకుంటున్నాం. మా యావత్ గంగపుత్ర సంఘం నుంచి తెలంగాణ ప్రజల గురించి తరఫు నుండి బీసీఏ తరఫు నుండి గంగపుత్ర గూండ్ల బెస్సాల వాళ్ళ తరఫు నుండి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. దయచేసి బీసీడీఓలో ఉన్న వాళ్ళని ముదురాజులని బీసీఏలో కలపకండి, దయచేసి కలపకండి. థ్యాంక్ యూ. జై గంగపుత్ర, జై గంగపుత్ర. నేను మీ అంబటి సుధాకర్ గంగపుత్ర.